గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు అనేక కథలు ఇతిహాసాలకు భారతదేశం పుట్టినలో దేశంలో చాలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు కొలువుతీరాయి. ఈ పవిత్ర స్థలాల్లో భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. భక్తులకు సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలందరూ తప్పక సందర్శించినవి ఆలయాలు 9 ఉన్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలోని రామాలయంలో ఇటీవల భక్తుల సందర్శన మొదలైంది. జనవరిలో ప్రత్యేక ప్రాణప్రతిష్ఠా కత్రువు నిర్వహించి ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయ సముదాయం నుంచి జన్మస్థలాన్ని గుర్తు చేస్తుంది. భారతదేశం గొప్ప సాంస్కృతిక మతపరమైన వారసత్వానికి అయోధ్య రామాలయం నిదర్శనం. తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఆలయానికి హిందూ పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. రావణుని ఓడించిన తర్వాత రాముడు సీత మొదట ఇక్కడికి చేరుకున్నారని నమ్ముతారు. యుద్ధం తర్వాత మొదట రాముడు శివుడిని పూజించిన ప్రదేశం కూడా ఇదేనని చెప్తారు. ఈ పవిత్ర క్షేత్రం జమ్మూ ప్రాంతంలోని కత్రా పట్టణంలో ఉంది. వైష్ణోదేవిని ఆరాధించడానికి మంచుతో నిండిన కఠిన పరిస్థితుల్లో సవాలుతో కూడిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయినా ఏటా లక్షల మంది ప్రజలు అమ్మవారిని దర్శనం కోసం వస్తుంటారు. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో నెలకొని ఉన్న బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని చార్ధామంలో ఒకటి. ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలం. మంచుతో నిండిన శిఖరాల మధ్య ఉన్న ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక ఆకర్షణ అందిస్తుంది. ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథ దేవాలయం వార్షిక రథయాత్రకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేవతలు కొలువిదీరిన భారీ రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడతారు. ఆలయ విశేష నిర్మాణం, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా జగన్నాథ ఆలయాన్ని తప్పక సందర్శించాలి. భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి కాశీ విశ్వనాథ దేవాలయానికి నిలయం. గంగానది ఒడ్డున నెలకొన్న ఈ ఆలయం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దైవిక లోకంలో లోతైన సంబంధాన్ని కోరుకునే యాత్రికులను ఆకర్షిస్తుంది. ఉత్తరాఖండ్లో సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయం పవిత్రమైన చార్ధామ్ యాత్రలో భాగం. ఎత్తైన శిఖరాల మధ్య ఉన్న ఈ ఆలయం సంవత్సరంలో కొన్ని నెలలే అందుబాటులో ఉంటుంది. విపరీతమైన మంచు, ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని నెలల పాటు మూసి ఉంచుతారు. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం సిక్కు మతం ఆధ్యాత్మిక నిర్మాణ వైభవానికి చిహ్నం. పవిత్రమైన కొనుల చుట్టూ ఉండే ఆలయం బంగారు నిర్మాణం అన్ని మతాల సందర్శకులను ఆకట్టుకుంటుంది. అన్ని మతాలకు చెందిన వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. భారతదేశంలో పురాతన దేవాలయాల్లో సోమనాథ్ ఆలయం ఒకటి. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం చారిత్రాత్మక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివునికి అంకితం చేసిన ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది.